తర్వాత వెతికి వెతికి కాళ్ళ మీద పడి క్షమింపమని వేడుకుంటాడు. అప్పుడు ఆ వైశ్యుడు స్తోత్రం చేస్తాడు, స్వామి దేవతలేని యొక్క మాయలో రోజులైపోతూ ఉంటాను, మూర్ఖమైనటువంటి మేము మానవులము ఎంతవారము తండ్రి అని చెప్పి ఆలోచించిన వాడై స్తోత్రం చేస్తాడు. స్వామి నా యొక్క నిర్లక్ష్యాన్ని విడనాడి సరుకులుగా మారినట్లు అనుగ్రహించండి తండ్రి అని చెప్పి మాటి మాటికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అలా చేయడం మూలంగా వారిరువురు కలిసి సత్యదేవుడు వైశ్యుడికి చెప్తాడు, ఓ వైశ్యుడా, ఓ దుర్బుద్ధి గలవాడా, నా వ్రతాన్ని చేస్తానని చేయకపోవడం వల్ల నీకు ఇన్ని కష్టాలు కలిగినాయి. నిర్లక్ష్యం వహించినావు. దానితో జ్ఞానోదయం కలిగించాలి, కనువిప్పు కలిగించాలి అనేటటువంటి ఉద్దేశం చేత నేను నీకు ఇన్ని కష్టాలు కలిగించినానని చెప్పగా ఆ యొక్క సరుకులుగా మారినట్టు అనుగ్రహించి ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇంటికి వెళ్తున్న సమయం లోపల లీలావతి కళావతి ఇద్దరు నిజ గృహం నందు సత్యనారాయణ వ్రతాన్ని చేస్తూ ఉంటారు. అక్కడికి ఒకనొక రాజభటుడు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఒకనొక మాట పలుకుతాడు, ఓ అమ్మ, మీ భర్త మరియు అల్లుడు ఇద్దరు తిరిగి భద్రశిలా నదీ తీరం వద్దకు వస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని తెలియపరుస్తగా అప్పుడు లీలావతి కుమార్తెతో అంటుంది, ఓ అమ్మాయి, నాదుని చూద్దాం పద త్వరగా రా అని చెప్పగా వెంటనే సత్యనారాయణ స్వామి వ్రతము చేయడం ముగిసిపోతుంది. కానీ తీర్థ ప్రసాదాలను గ్రహించకుండా రేవద్దకు పరుగు పెట్టగా సత్యనారాయణ స్వామి వారి యొక్క మహత్యం చేత అల్లుడు వచ్చేటటువంటి ఓడ మునిగిపోతూ కనబడుతుంది. అప్పుడు లీలావతి భర్తను ఉద్దేశించి ఒకనొక మాట పలుకుతుంది, ఓ నాథ, మన అల్లుడు కూడా ఎటో వెళ్ళిపోయాడు కదా అని చెప్పేసి ఆలోచించిన వాడై ఇదంతా చేసినటువంటి వ్యక్తి ఎవరో కాదు, శ్రీమన్ నారాయణమూర్తి అయి ఉంటారని ఊహించుకొని భద్రశిలా నదీ తీరమందు సత్యవ్రతానికి పూనుకుంటాడు. పూనుకున్న తర్వాత సత్యనారాయణ స్వామి కనబడి, ఓ వైశ్యుడా, నీ కుమార్తె నా యొక్క సత్యనారాయణ వ్రతం ఆచరించినది కానీ తత్ప్రసాదాన్ని స్వీకరించలేదు, కావున ఇన్ని కష్టాలు కలిగినాయని చెప్పగా వెంటనే ఆ యొక్క కళావతి తీర్థ ప్రసాదాలు గ్రహించిన వెంటనే నాదుని చూడగా వెంటనే సత్యనారాయణ స్వామి అనుగ్రహించిన వాడై అల్లుడిని తిరిగి రావడం జరిగింది. ఈ విధంగా వారిరువురు కలిసి సత్య వ్రతాన్ని ఆచరించి తుదకు మోక్షాన్ని పొందినారని సుతుడు శౌనకాది మహామునులకు తెలియజెప్పినాడు. ఈ విధంగా నిర్లక్ష్య ధోరణి, అహంకారపూరితంగా ఎవరైతే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తామని అనుకుంటారో వారి యొక్క శక్తి మేరకు ఈ యొక్క సత్యదేవుడి యొక్క వ్రతాన్ని ఆచరించాలనేటటువంటి విషయాలను గురించి సుతుడు శౌనకాది మహామునులకు తెలియజెప్పిన వాడాయను. ఇది స్కాంద పురాణ రేవాఖండే చతుర్థోధ్యాయ సమాప్త. జై బోలో సత్యనారాయణ భగవాన్ కీ జై. మల్లినాథాయ మంగళం. హర పార్వతీ పతయే శివ హర హర మహాదేవ. పంచమోధ్యాయం లోపల సత్యనారాయణ స్వామి వ్రతాన్ని గర్వాంధుడైనటువంటి ఒకనొక రాజు యొక్క కథను చెప్తాను వినండి అని చెప్పి సుతుడు శౌనకాది మహామునులకు చెప్పడం ప్రారంభించినాడు. పూర్వం కాశీనగరంలో విశేష రాజు అయినటువంటి తుంగధ్వజుడు అనబడేటటువంటి మహారాజు ఉండేవాడు. తుంగధ్వజుడు ప్రజలందరినీ కన్న బిడ్డలవలే పరిపాలిస్తుండేటటువంటి వాడు. అలా ఒకానొక నాడు అడవికి వేటకై వెళ్ళాడు. వేటాడి తిరిగి వచ్చే సమయం లోపల నగర పొలిమేర లోపల కొంతమంది గుళ్ళ పిల్లవారు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉన్న సమయం లోపల రాజు వేటాడడానికి వచ్చినాడు. కావున గుళ్ళ పిల్లవారు రాజును చూసి ఎదురుగా వెళ్ళి, ఓ రాజా, మేము భక్తి యుక్తి చిత్త మనస్సు చేత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తూ ఉన్నాము, మీరు రండి అని చెప్పేసి ఆహ్వానించగా గర్వాంతుడైనటువంటి గర్వము చేత గొల్లలోని చులకన భావము చేత వారు తెచ్చి ఇచ్చినటువంటి ప్రసాదాన్ని కూడా స్వీకరించకుండా తిరిగి రాజధానికి వెళ్ళిపోయినాడు. ఆ విధంగా వెళ్ళగానే ఇంటి యందు సత్యదేవుడి యొక్క మహత్యం చేత అతని యొక్క అల్లుడు మరి అనేకమైనటువంటి దారాపుత్రులు
మొదలైనవన్నీ నశించిపోవడం జరిగింది. ఆ తర్వాత ఒకానొక రోజు అడవికి వేటాడడానికి వెళ్ళినటువంటి రాజును చూసినటువంటి గొల్ల పిల్లవారు ఒకానొక సమయం లోపల రాజును చూసి, ఓ రాజా, మేము పూర్వమునందు ఒకానొక సమయం లోపల సత్యనారాయణ వ్రతాన్ని చేస్తూ ఉండగా మీరు రావడం జరిగింది. గర్వము చేత మేము తెచ్చించిన ప్రసాదాన్ని నిర్లక్ష్య భావము చేత స్వీకరించకుండా ఇంటికి వెళ్ళిపోయినావు. కావున నీ కష్టాలు కలిగినాయేమో అని చెప్పి నా మనసులకు తోచుతున్నది. కావున నీవును సత్యదేవుడి యొక్క వ్రతాన్ని ఆచరించము, నీ కష్టాలు గట్టెక్కుతాయని చెప్పినాడు. అప్పుడు ఆ గొల్ల పిల్లవాడు చెప్పినటువంటి విషయాన్ని సత్యము అని చెప్పి గ్రహించిన వాడై గొల్లను అనే చులకన భావాన్ని మనసులకు రానియకుండా దైవం ముందు అంతా సమానులు అనేటటువంటి ఉద్దేశము చేత సత్యదేవుడి యొక్క వ్రతాన్ని ఆచరించడం జరిగింది. అలా ఆచరించిన తర్వాత ఆ వ్రతాన్ని చేసిన తర్వాత తీర్థ ప్రసాదాలను గ్రహించిన తర్వాత ఇంటికి వెళ్ళగా రాజధానికి వెళ్ళిపోవడం జరిగింది. రాజధానికి వెళ్ళిపోగా వెంటనే ఆ యొక్క తుంగధ్వజ మహారాజు యొక్క నలుగురు కుమారులు అనేకమైనటువంటి రాజ్యాలన్నీ పూర్వమునందు వైభవాలన్నీ తిరిగి పొందడం జరిగింది. ఈ విధంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారి కష్టాలు తొలగిపోతాయి, నీరదిస్తే కష్టాలు వేధిస్తాయని సుతుడు శౌనకాది మహామునులకు తెలియజెప్పినాడు. ఈ విధంగా కలియుగం లోపల ఇష్టకామ్యార్థ సిద్ధి కోసము సత్యదేవుడు నానా రూపాలను ధరించి సత్యేశ్వరుడని కొందరు, సత్యనారాయణుని కొందరు, సత్యదేవుడని కొందరు, ఆ విధంగా భక్తులను పాలిట కల్పతరువు ఎవరయ్యా అంటే కలియుగం లోపల శ్రీమన్నారాయణమూర్తి యొక్క సత్యదేవుడి యొక్క వ్రతం అని చెప్పి గుర్తించుకోగలరు. ఇది స్కాంద పురాణ రేవాఖండే పంచమోధ్యాయ సమాప్త. జై బోలో సత్యనారాయణ భగవాన్ కీ జై. నేనే వస్తున్నా, అయితే చూపిస్తున్నాను. ఏడున్నాను బియ్యము, పుస్తకాలు, కజల పళ్ళు, కోకలు. నేను వస్తున్నాను వస్తున్నాగా. హలో అప్పి, అవునే మామగారు మిగతా చూసుకోండి. మీరు వెయిటింగ్ అంట మిగతా పని ఇంకో 10 మంది అంతేనా? అలా ఎంత జల్ది వస్తుంది? ఏమైందమ్మా? ఏం కలదమ్మా, రెస్పాన్స్ పెట్టేది దానికి. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలిచి హారతులివ్వరమ్మ. నోచిన వారికి నోచిన వరములు, చూసిన వారికి చూసిన ఫలము. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలిచి హారతులివ్వరమ్మ. స్వామిని
దర్శించే ఆ కన్నుల కన్నులట స్వామిని పూజించే ఆ చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే ఆ కన్నుల కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులివరమ్మ ఏ వేళ్ళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం అన్నవరములో వెలిసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులివరమ్మ అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా 10 కాలాలు పసుపు కుంకుమలు కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులివరమ్మ మంగళమనరమ్మ జయ మంగళమనరమ్మ హరములు జోడించి శ్రీ చందనములరించి వందనమనరే సుందరమూర్తికి వందనమనరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులివరమ్మ अन्यदाशरणं नास्ति त्वमेव शरणं रक्ष रक्ष घनाधिपति आत्मप्रदर्शन नमस्कारं समर्पयामि సార్ మీరు సాష్టాంగం పంతులు చెప్పేలాడు ఇట్లా शतमानं भवति शताय पुरुषशतेन्द्रिय आयुषेवेन्द्रिये प्रतिष्ठते मनोवाञ्छाफलसिद्धिरस्तु इष्टकाम्यफलसिद्धिरस्तु गोत्रं गोत्राभिवृद्धिरस्तु तदास्तु 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 दीर्घसुमङ्गली भव అక్షింతల్లో మొత్తం పెట్ట పండుగ వదిలేసి మీరు కాలం శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి మనోవాంఛాఫల సిద్ధిరస్తు దీర్ఘ సుమంగళీ భవ లేవండి ఆ పన్ను తీసుకుని లోపల దేవుని కాడ పెట్టేసాను మీరు ఇద్దరు లోపలికి పెట్టేయండి అక్కడ